I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఆదరించేవాడని, తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడని, మన జీవితంలో మేలు చేస్తారని. ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం చూద్దాం చూడండి. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. దేవుడు మన యందు ఆనందిస్తే, దేవుడు మీ యందు ఆనందిస్తే ఆ ఉద్యోగం మీకు అనుగ్రహిస్తారని, దేవుడు మీ యందు ఆనందిస్తే ఆరోగ్యం మీకు ఇస్తారని, దేవుడు మీ యందు ఆనందిస్తే ఆ శాంతి సమాధానం మీకు ఇస్తారని, దేవుడు మీ యందు ఆనందిస్తే ఆ మేలు మీ జీవితంలో చేస్తారని, దేవుడు మీ యందు ఆనందిస్తే అప్పుల బాధలను దేవుడు మనం బయట తీసుకొస్తారని. దేవుడు మనల్ని ఆనందించిన యెడల ఆయన ఆ దేశంలో ప్రవేశపెడతాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అంటే సమృద్ధి కలిగిన దేశం అని. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వెళ్తున్న సందర్భంలో మోషే గారు 12 మంది వేగులు వారిని కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపిస్తారని. అలా వెళ్ళినప్పుడు 12 మంది వేగు చూసి తిరిగి వచ్చిన తర్వాత దానిలో 10 మంది చెప్పిన మాట ఏంటంటే, కనాను దేశం చాలా పెద్దది, వాళ్ళు ఉన్నవారు అక్కడ ఉన్నవారంతా కూడా చాలా ఆజానుభావులు, ఉన్నత దేహులు, వారి కంటికి మనం మిడతల వలె ఉన్నాం, వారిని ఎవరిని కూడా మనం జయించలేం, ఇక్కడ దాకా వచ్చి మనం మోసపోయాం, ఐగుప్తుకి వెళ్ళిపోదాం రండి అని చెప్పి వేరే నాయకుల్ని పెట్టేసుకుని మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్న సందర్భంలో అందరూ కూడా 20 లక్షల మంది ఏడుస్తున్నారండి. అయ్యో అనవసరంగా ఇక్కడ దాకా వచ్చి మనం మోసపోయాము అని చెప్పి ఏడుస్తున్నారు. ఆ సందర్భంలో ఇద్దరు మాత్రం నిలబడ్డారు, యెహోషువ గారు, కాలేబు. నిలబడి చెప్పిన మాట నిజమే, వారు ఉన్నత దేహులే, వారి కంటికి మనం మిడతలా కనబడుతున్నాం, నిజమే. అయితే దేవుడు మన యందు ఆనందిస్తే ఆ దేశాన్ని మనకిస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం అని. హల్లెలూయా. నిజమే. ఆ ఉద్యోగం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, అప్పుల బాధల విషయంలో కానీ, విడుదల విషయంలో కానీ, అది కొన్నిసార్లు మనకు కష్టమే కావచ్చు, కానీ దేవుడు మన యందు ఆనందిస్తే అది మన జీవితంలో దేవుడు మన జీవితంలో చేస్తాడు, అది దేవుడు మనకిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన యందు ఎప్పుడు ఆనందిస్తాడండి? బైబిల్లో రాయబడింది, ఆయన దుష్టులను చూసి ఆనందించేవాడు కాదండి. దుష్టత్వంలో దేవుడు ఆనందిస్తాడు, పాపంలో దేవుడు ఆనందిస్తాడు, అన్యాయంలో కానీ, మోసంలో కానీ, అక్రమంలో కానీ, అబద్ధాల్లో కానీ, పాపంలో దేవుడు ఆనందించడం, పాపం చేసేవారిలో దేవుడు ఆనందించడం. దేవుడు ఎవరిలో ఆనందిస్తాడంటే యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరమైన దేవుని వాక్యం చదివిస్తుంది. యథార్థత అంటే కపటం లేకపోవడం, మోసం లేకపోవడం, దేవుని యొద్దకు వచ్చి పాపం ఒప్పుకొని నమ్మకంగా జీవించడం, అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆనందిస్తాడని, అలాంటి వారిలో దేవుడు ఆనందిస్తాడని. ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నారో వారిలో దేవుడు ఆనందిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీ జీవితంలో కార్యం కోసం దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకుని మీరు ఉంటే ఆ కార్యం దేవుడు మాత్రమే చేస్తాడండి. నేను దేవుని మీద మాత్రం నమ్మకం ఉంచుకున్నానండి, ఆయన మాత్రం నన్ను బయట తీసుకొస్తాడండి, ఆయన నన్ను స్వస్థపరుస్తారండి, ఆయన నాకు ఉద్యోగం దయచేస్తారండి, ఆయనే నా సరిహద్దులు విశాలపరుస్తారని ఎవరైతే ఆయన మీద మాత్రం విశ్వాసం ఉంచుకున్నారో దేవుడు మీ యందు ఆనందిస్తున్నాడు. ఆయన మీ యందు ఆనందిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీకు అది దయచేస్తాడని. కాబట్టి విశ్వాసం ఉంచండి ఈ వాగ్దానం మీద, దేవుడు మీ జీవితంలో ఆ కార్యాన్ని నెరవేరుస్తారు అని. ప్రార్థన చేసుకుందాం చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశా ప్రభువా, మీకు వేలాతి వందనాలేసా, మీకు స్తుతి స్తోత్రుందండి. ప్రతిరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవా, మీకు వేలాతి వందనాలేసా ప్రభువా. ఈరోజు ఈ వాగ్దానం ప్రభావ మీ ప్రియుల పట్ల నెరవేర్చుకున్న ప్రభావ ప్రతి మాలుకుంటున్నాం విషయం. మేము మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా ప్రభావ మిమ్మల్ని సంతోషపెట్టేవారు ఉండేలా దేవ మాకు సహాయం చేయండి. ఎప్పుడైతే ప్రభావ మీరు మా యందు ఆనందిస్తారో ప్రభా యేసయ్యా, మీరు ఆ ఉద్యోగాన్ని ప్రభావ, అతని ఆరోగ్యాన్ని, ఆ శాంతిని, సమాధానాన్ని ప్రభావ, ఆ విడుదలని ప్రభావ మీరు మాకు ఇస్తారని ప్రభావ మాట్లాడిన దేవా, మీకు వేలాతి వందనాలు. ఆ సమృద్ధిని మాకు ఇస్తారని వాగ్దానం చేసిన దేవా, మీకు వేలాతి వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రుండండి. ఈ వాగ్దానం ప్రియుల పట్ల నెరవేర్చండి, గొప్ప కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి, మేలుతో తృప్తిపరచుకోండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.